సో ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ పెట్టాల్సిన అది వచ్చినప్పుడు సో మీరు ఆ సీన్కి డైరెక్టర్ చాయిస్ ఉంటుందా, మీరు పలానా ఫ్రేమ్ పెట్టడం కానీ లైటింగ్ సెట్ చేయడం కానీ, లేకపోతే సినిమాటోగ్రఫర్ చాయిస్? ఆబ్వియస్లీ డైరెక్టర్ చాయిస్ అండి, ఎందుకంటే ఎవరు వాళ్ళు డిఫరెంట్ ఇవి ఉంటాయండి. రామ్ గోపాల్ వర్మ గారి కంపోజిషన్స్ వేరుగా ఉంటాయి, రామ్ గోపాల్ వర్మ గారి థాట్స్ వేరుగా ఉంటాయి, అండ్ వేరే మిగతా డైరెక్టర్స్ చూసుకుంటే అండి వాళ్ళ ఐడియాస్ వేరుగా ఉంటాయి. సో దానివల్ల నేను సొంతగా ఏది చేయనండి జనరల్గా వాళ్ళు ఎందుకంటే సినిమాటోగ్రఫర్ ఎంటర్ అవడానికి ముందే డైరెక్టర్ ఒక కథని ఫిక్స్ అయిపోయి ఆ కథని అతని మైండ్లో ఒక సినిమా అతని మైండ్లో ఉంటుంది. సో నేను వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మార్చేసేంత ఇది ఉంటుందండి. సో కంపోజిషన్స్ అంతా కూడా నేను వాళ్ళకి వదిలేస్తానండి, ఏదైనా సజెషన్స్ ఇస్తానంతే, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. దానికి వాళ్ళు అగ్రీ అయితే చేసుకుంటారు తప్పితే, లేకపోతే ఎప్పుడు నేను నా సొంత తెలివితేటలు సొంత ఏంది చేయనేమి. సో ఎందుకంటే వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వాలి, ఆయన కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో డైరెక్టర్ అనే అతను ఏం కోరుకుంటున్నాడో అది చేయడం అనేది నా ధర్మం ఒక సినిమాటోగ్రఫర్గా. రీసెంట్గా కొన్ని సినిమాలు చూస్తే మనకి ఒక పర్టికులర్ కలర్ చాయిస్ ఉంటుంది, మూవీ అంతా అదే కలర్లో విజువల్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కనిపించడం, అలా ఒక థీమ్ మీద వెళ్తున్నారు. ఇవి కూడా సినిమాటోగ్రఫర్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే లైటింగ్ని బట్టి ఇలా అంటే జనరల్గా మేము సినిమా కమిట్ అవుతున్నప్పుడు అంటే ఆ డైరెక్టర్స్ ఆ కథ చెప్పిన తర్వాత కొన్ని రిఫరెన్సెస్ చెప్తారు వాళ్ళే. సో నేను ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా చేద్దాం అని చెప్పేసి. సో దాంట్లో అది ఇంట్రెస్టింగ్గా ఉంటే 100% దాన్ని ఫాలో అవుతాం, లేకపోతే మేము సజెస్ట్ చేస్తాం. లేదంటే ఈ సీక్వెన్స్ ఆల్రెడీ ఇక్కడ చేశారు, వాళ్ళు చేశారు అలా కాదు, మనం కొత్తగా ఏం చేద్దాం అని చెప్పేసి. సో అలాగా సో వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో డైరెక్టర్స్ మేము అలా చేస్తాం. సో వాళ్ళు ఎటువంటి టోన్ అడుగుతున్నారు, ఎటువంటి ఇది వేస్తున్నారు అని చెప్పేసి అంతా ఉంటుంది. బట్ లైటింగ్ ప్యాటర్న్ అనేది ముందు చూపిస్తాం. ఓకే ఈ సీక్వెన్స్కి ఎలా కావాలి, వాళ్ళకి సాఫ్ట్ లైట్ కావాలా, కొంచెం హార్ష్ లైట్ కావాలా, లేదా కొంచెం లైట్ అండ్ షేడ్లు వెళ్ళాలా. సో లైటింగ్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. సో దాంతో మేము ముందే డిస్కస్ చేస్తాం. షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆ డిస్కషన్ లేకుండా ముందే డిస్కస్ చేసి ఇది వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు మాకు, అండ్ మేము సమ్ రిఫరెన్సెస్ ఇస్తాం వాళ్ళకి కూడా. ఓకే ఈ ఎపిసోడ్ మనం దీంట్లో చేద్దాం సార్ బాగుంటుంది అని చెప్పేసి. సో అండర్స్టాండింగ్ అంతే. ఓకే ఒక అండర్స్టాండింగ్లో థీమ్ని బట్టి వెళ్ళిపోతారు. సో మామూలుగా రెగ్యులర్ లవ్ స్టోరీ, కమర్షియల్ లైక్ ఇలా ఒక యాక్షన్ మూవీ, సో వీటికి కంపేర్ టు డిఫరెన్స్ 100% డిఫరెన్స్ ఉంటుంది ఫ్యాంటసీ మూవీ. సో మీరు మేబీ అసిస్టెంట్గా చేసినప్పుడు ఇలా ఆల్మోస్ట్ అన్ని రకాల సినిమాలు మీరు చూసేసారు అసిస్టెంట్గా సినిమాటోగ్రఫర్గా అలా. సో ఫ్యాంటసీ మూవీలకి చేసినప్పుడు కానీ ఇలా బ్లూ మ్యాట్లు అవి చేసినప్పుడు కానీ అది డిఫరెంట్ టెక్నాలజీ కదా. సో దానికి ఎట్లా సార్ మరి? అంటే ఫ్యాంటసీ అంటేనే కలర్స్ అండి, మోర్ కలర్స్. సో మేము ఇప్పుడు లాస్ట్ పిక్చర్ నేను పోకిరాజ్ చేశాను. పోకిరాజ్ అనేది ఒక ఫన్ ఫ్యాంటసీ ఫిలిం. సో దానికి అన్నీ కూడా బ్రైట్గా ఉండాలి, బ్రైట్ కలర్స్ వాడాలి, బ్రైట్ కాస్ట్యూమ్స్ యూజ్ చేయాలి, అండ్ లైటప్ కూడా కొంచెం బ్రైట్గా చేద్దాం అని చెప్పేసి అన్న ఐడియాలోనే మేము దాన్ని చేసాం. సో ఏది కష్టం అనేది కాదండి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి నాకు ఈజీ. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాఘవేంద్ర గారి సినిమాలు పనిచేశాను, కృష్ణవంశీ గారి సినిమాలు పనిచేశాను, రాము గారి సినిమాలు పనిచేశాను. సో ఎవరి వాళ్ళది, రాము గారిది ఒక డిఫరెంట్ స్టైల్, కృష్ణవంశీతో డిఫరెంట్ స్టైల్, రాఘవేంద్ర గారిది ఒక డిఫరెంట్ స్టైల్. సో అన్నీ నేర్చుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయిందండి. ఏ సినిమా అయినా సరే నేను చేయగలను. ఈ బ్లూ మ్యాట్ అన్నీ కూడా ఎప్పటి నుంచి మేము ఫస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సీజీలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను రజనీకాంత్ గారు పడయప్ప అనే సినిమా చేశాను, నరసింహ సినిమాకి. దాన్ని నేను మొత్తం 8 మంది అసిస్టెంట్స్, నేను 4వ అసిస్టెంట్ని. మాకు అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ ఆ టైంలో ఉండి అప్పుడే కొత్త గ్రాఫిక్స్ వస్తూ ఉన్నాయి. సో దాంట్లో హెవీగా మేము వర్క్ చేయాల్సి వచ్చింది. పెద్ద ఇది ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు చేసినట్టు అప్పుడంతా కూడా చాలా హైట్, ఆల్మోస్ట్ 80 feet 100 feet అంతా గ్రీన్ మ్యాట్ చేసి బ్లూ మ్యాట్ చేసి మేము చేయాల్సి వచ్చింది అప్పుడంతా స్టార్టింగ్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి అండి నాకు ఏది కష్టం అనిపించలేదు, చాలా ఈజీ. నాకు ఇప్పుడైతే చాలా ఈజీ ఏది చేయాలన్నా కూడా. సో కొంచెం ఎక్స్పీరియన్స్ లేకపోతే కష్టం. ఓకే సార్, ఇప్పుడు అటాక్ రిలీజ్ ఉంది. సో ట్రైలర్ చూసినప్పుడు డెఫినెట్గా అర్థమవుతుంది సినిమాటోగ్రఫర్ ఎంత కష్టపడ్డాడు అండ్ ఎంత టాలెంటెడ్ అనేది. సో మనోజ్తో ఫస్ట్ టైం చేస్తున్నారు, మనోజ్ గారితో. రామ్ గోపాల్ వర్మతో సెకండ్ మూవీ. అవునండి, మనోజ్ బాబుతో ఫస్ట్ టైం అండి ఇండిపెండెంట్గా సినిమా చేయడం. బట్ మనోజ్ బాబు అంటే వాళ్ళ కాంపౌండ్లో వర్క్ చేశాడు మోహన్ బాబు గారి బ్యానర్లో.